రండి చదవండి చదవండి అరుణ గారు చదవండి స్లోగా. గురుగారు. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సగ్ననిషత్తభాసః భవంతి ఏ గృహోత్సంగ దరీగృహోత్సంగనిషక్తభాసః భవంతి యత్రౌషధయో రజన్యాం అతైలపూరాత్ సురతప్రదీపాః వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగ విషక్తభాసః భవంతి యాత్రౌషధయో రజన్యాం అతైలపూరాత్ సురతప్రదీపాః. పొరపాటున యాత్రవు అని పడింది. భవతి తర్వాత యా దీర్ఘం పడ్డది, యా నరస్తం చేసుకోండి. రజన్యాం అతైలపూరాః సురతప్రదీపాః. రాజయ్య గారు చదవండి. వనేచరాణాం వనితానాం దరీగృహోత్సంగనిషక్తభాసః భవంతి యత్రౌషధయో రజన్యాం అతైలపూరాస్తురతప్రదీపాః. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగనిషక్తభాసః భవంతి యత్రౌషధయో రజన్యాం అతైలపూరాస్తురతప్రదీపాః. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగనిషక్తభాసః భవంతి యత్ర ఓషధయః రజన్యాం అతైలపూరాః సురతప్రదీపాః. రామరెడ్డి గారు చెప్తారా? మహోదయ. విభక్తయః క్రియాః శ్లోకం ముందు శ్లోకం అస్తు మహోదయ. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగ నిషక్తభాసః భవంతి యత్రౌషధయో రజన్యాం రజన్యాం అతైలపూరా సురతప్రదీపాః. వనేచరాణాం వనితా సఖానాం దరీగృహోత్సంగ నిషక్తభాసః భవంతి యత్రౌషధయో రజన్యాం అతైల పురాసురత ప్రదీపాః. సురత ప్రదీపాః. విభక్తి చదివారు మహోదయ? చెప్పండి. విభక్తయః క్రియాః. వనేచరాణాం అకారాంత వనేచర శబ్దస్య షష్ఠీ బహువచన పదం. షష్ఠీ విభక్తం 3 వచనాలలో వనేచరస్య, వనేచరయోః, వనేచరాణాం. ఇక్కడ పుస్తకంలో ఏకవచనం తప్పుపడింది, సరిదిద్దుకోండి. బహువచనమే అది. అవును, 2 చోట్ల కూడా తప్పుపడింది. వనితా సఖానాం కూడా ఏకవచనం అని పడింది, అది కూడా బహువచనం చేసుకోవాలి, దిద్దుకోవాల్సిన అవసరం. మీరు సరిగానే చెప్పారు, మీరు సరిగానే చెప్పారు. అక్కడ పుస్తకంలో తప్పుపడ్డారు. 2వ పదము
వనితా సఖానాం. సఖః పుంలింగ శబ్దము, అకారాంత పుంలింగ వనితా సఖ శబ్దస్య షష్ఠీ విభక్తి బహువచన పదం. దరీగృహోత్సంగ నిషక్త భాసః. సకారాంత స్త్రీలింగ దరీగృహోత్సంగ నిషక్త భాస్ సకారం భాస్ శబ్దస్య ప్రథమా విభక్తి బహువచనాంత పదం. భవంతి క్రియాపదం భూధాతోః పరస్మై పద లట్లకార ప్రథమ పురుష బహువచన క్రియాపదం. భవతి భవతః భవంతి. యత్ర అవ్యయం. ఓషధయః ఇకారాంత స్త్రీలింగ ఓషధి శబ్దస్య ప్రథమా విభక్తి బహువచనం. ఓషధిః ఓషధీ ఓషధయః. రజన్యాం ఈకారాంత రజనీ శబ్దస్య సప్తమీ విభక్తి ఏకవచన పదం. రజన్యాం రజన్యోః రజనీషు. అతైలపూరాః అకారాంత పుంలింగ అతైలపూర శబ్దస్య ప్రథమా విభక్తి బహువచన పదం. అతైల పూరః అతైల పూరౌ అతైల పూరాః. సురత ప్రదీపాః అకారాంత పుంలింగ సురత ప్రదీప పదస్య ప్రథమా విభక్తి బహువచన పదం. సురత ప్రదీపః సురత ప్రదీపౌ సురత ప్రదీపాః. ఏవమేవ మహోదయ. అస్తు. నాకు దీంట్లో క్రియాపదం భవంతి. భవంతి. భవంతి అంటే అర్థం అగుతున్నవి. అవుతున్నవి. అవుతున్నవి అన్నప్పుడు ఏమి అవుతున్నాయి? అదే ఏ సురత లేదా? ప్రదీపాః. సురత ప్రదీపం దీపాలు. ఆ. దీపాలు దీపాः. ఏ కాదు, సురత ప్రదీప కూడా విశేషణం. విశేషణం అంతే. ఆ, ఔషధయः ఔషధయ ఔషధయः. ఔషధులు. ఔషధులు నిజాలు. ఔషధులు కూడా కాదు, ఔషధి. ఔషధి శబ్దం ఔషధి. ప్లస్ ఔషధయ అవుతుంది. ఔషధయः. ఔషధులు ఔషధులు అవుతున్నాయి. భవంతి అవుతున్నాయి. ఏమిగా అవుతున్నాయి? సురత ప్రదీపాः. ప్రదీపం. ఆ. సురత ప్రదీప సురత కాలమందలి దీపములాగా, విశిష్టమైన దీపాలలాగా అనేటువంటిది. ఎట్లా అంటే అతైలపూరాః తైలపూరాः. అంటే నూనెతో నింపబడనటువంటి నల్ల దీపాలు ఉండాలి. దీపాలు నూనె కావాలి. ఇవి నూనె లేకుండానే వెలిగేటువంటి దీపాలు. దీపాలలాగా ఔషధులు అక్కడ ఉన్నటువంటి పని కూడా మెరిచేటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఔషధం వేరే ధాతులు కావచ్చు, వృక్షాలమైనటువంటి ఇవి కూడా మెరిచేటువంటి దీపాలు కూడా ఉంటాయి. అవి అక్కడ ఉన్నట్టు ఎక్కడైతే ఔషధులు అతైలపూరమైన ఎప్పుడు రజన్యాం రాత్రియందు తైలముతో నింపబడినటువంటి దీపములాగా, సురత ప్రదీపం సురతకాలమందలి దీపాల్లాగా, రాత్రి దించే దీపాల్లాగా అక్కడ ఉన్నాయి. అవి అవి ఇంకా ఎట్లాంటివి అంటే దరీగృహములు. దరి అంటే ఇది కూడా వచ్చింది, గుహలు అని.
దరి అనబడేటువంటి గృహాలు, ఇళ్ళు. అది గృహ అనే దాంతో పోలికలు. ఇళ్ళు అనబడే గుహాలు అనబడేటువంటి ఇళ్ళు అంటే గుహాలు అనమాట. ఇళ్ళు అంటే ఇళ్ళ అంటే గుహాలు అనమాట. అట్లా అంటే రూపక సమాసం. దరీ గృహం అంటే ఇల్లు అనబడేటువంటి దరీ గృహోత్సంగము, దాని యొక్క ఉత్సాంగమునందు నిశక్త కూడుకున్నటువంటి భాష ప్రకాశం కలదు. అంటే ఆ లోపల గుహల లోపల అవి వెలుగు ఏమవుతాయి మొత్తం, అంటే బయట వెలుగు అయితే ఏమవుతుందంటే దాటిపోతే మనకు వెలుగు కనబడదు ఎక్కువ. ఒక లిమిట్ ఉంటేనే అప్పుడు ఆ ప్రకాశానికి వెలుతురు ఎక్కువ వస్తుంది. కనుక ఆ చుట్టూ గుహల్లో ఉన్నటువంటిది ఆ చుట్టూ వ్యాపించడం చేత ప్రకాశించేటువంటివి అటువంటి ఔషధులు. వాళ్ళకి అక్కడ ఎవరి కొరకు అయింది, ఎవరికి అయింది అంటే వనేచరాణం, వనేచరులకు. వనేచరులకు వాళ్ళు వనితాసఖులై, వనితలకు తమ ప్రియురాలైనటువంటి వనితతో కూడుకున్నవారు. వనితలు సకలుగా కలవారెవరో వారు బహుళ సమాసం. వనితాసఖులైనటువంటి వారు ఆ గుహల్లో కూడా వాడు రాత్రులందు వారితో పాటు సురతం అనుభవిస్తున్న సమయంలో కూడా ఆ సురత కాలమునందు ఈ ఔషధులు అవి వెలుగుతున్నటువంటివి. దీపాల వలె వెలుగు, అంటే ప్రత్యేకంగా వెలిగించాల్సిన దీపాల వలె నూనె పోసి దీపాలను వెలిగించాల్సిన అవసరం లేనటువంటి దీపాలు, నూనె పోయకుండానే వెలిగేటువంటి దీపాల దాకా అవి అయినాయి, అంటే వెలుగుతున్నాయి అని అర్థం. ఈ విధంగా అవుతున్నాయి అన్నటువంటి ఒక ఊహ, ప్రేక్షక అలంకారాలు. ఔషధులన్నీ కూడా పాత్రల్లో ఈ విధంగా వెలుగుతున్నాయి, దీపాలలాగా అవుతున్నాయి. దీంట్లో మనకు సమాస సంధులు ఏమున్నాయి? గృహోత్సంగ, గృహ ప్లస్ ఉత్సంగ, గృహోత్సంగ, గుణసంధి, గుణసంధి. యత్ర ఔషధయః వృద్ధి సంధి. యత్ర ఔషధయ. చూడండి, సంధు లెక్క కనపడటం లేదు. చాలా చాలా శ్లోకాలన్నీ కూడా అతైలపూరాః సురత ప్రదీపః అంటే అతైలపూరాః సురత ప్రదీపః విసర్గ స్థానంలో సుత్తం వచ్చింది. సమాసాల్లో వనేచరాణం, వనే చరంతీతి వనేచరాః బౌరి సమాసం. ఉపపద బౌరి అంటారు. ఉపపద బౌరి అంటే ఏమిటంటే వనానికి కానీ చరానికి కానీ పదం కాకుండా చెరువులైనటువంటి వారి అర్థంలో కూడా, అంటే క్రియాపదం. ఉపపదంలో రెండో పదం క్రియాపదంగా ఉంటుంది. కుంభకరోతి కుంభకారః వచ్చేటువంటి ఉంటుంది. ఇక్కడ వనే చరంతి. అయితే వనే పదము ఇది అల్లుక్ సమాసం కూడా అంటారు. అలుక్ సమాసం. అలుక్ సమాసం అంటే ఏమిటి అంటే లేక లక్ సమాసం అనేది వేరే ప్రత్యేక సమాసం కాదు. ఈ సమాసంలోనే పూర్వపదము ఒకవేళ విభక్తి చూసినట్లయితే అది అలుక్ సమాసం. అంటే వనే సప్తమి భక్తి ఉంది. వనే వనమునందు, చరతీతి వనే చరతీతి వనేచరః. ఇప్పుడు ధనం జయ అన్నాం. ధనం ద్వితీయ భక్తి అట్లానే ఉంది. ధనం జయతీతి, ధనమును జయించువాడు. కుంభం కరోతి కుంభకార అన్నప్పుడు లుక్ సమాధి లోపించింది. సంజకారుడు కుంభకారుడు అంటే కరోతీతి కార అంతే. ఇట్లా వనచరుడు కూడా అనొచ్చు, వనేచరుడు. మనం శ్రియఃపతి శ్రీమతిశాసితం జగత్ అని శ్రియఃపతి అని పదం వాడతారు. మహావిష్ణువు శ్రియఃపతి అంటే, శ్రియఃపతి అంటే శ్రీపతి. అది శ్రేయ వ్యక్తి పతి. విడిగా కూడా మనం చెప్పుకోవచ్చు, సమాసం కూడా వేసుకోవచ్చు. శ్రియఃపతి అంటే శ్రీయ అనే సమాసంలో అలుక్ సమాసం, శ్రియఃపతి అనే పదం అలుక్ సమాసంగా చెప్తుంటారు.
సమాసం లేకుండా కూడా శ్రేయ పతి అనే పదం కూడా మనం విడిగా కూడా అనుకున్నాం. ఇక్కడ చిన్న సందేహం ఏంటంటే విభక్తి చెబితే అలుక్ సమాసమా, విభక్తి చెప్పకపోతే అలుక్ సమాసం? విభక్తి లోపించనంటే విభక్తి చెప్తేనే విభక్తి లోపించ అంటే వనచరుడు కావాలి, ఆ, వనచరుడు కావాలి, వనేచరుడు అయింది. అది విభక్తి చెప్పబడింది కాబట్టి అది అలుక్ సమాసం. అట్లా అంటే విభక్తి లోపించలేదు, విభక్తి ప్రత్యయం లోపించలేదు అని అర్థం. లోపించలేదు. లుక్ అంటే లోపించడం, అలుక్ లోపించింది, విభక్తి ప్రత్యయం లోపించలేదు అని అర్థం. అట్లా ధనం అదే వనచర అన్నప్పుడు అలుక్ లుక్ సమాసం అవుతుంది. అలుక్ సమాసం లోపించలేదు. అది వనచర లుక్ సమాసం సాధారణ సమాసం వనచర. మీరు అడగండి ఏమంటున్నారు రాజయ్య గారు. అవునవును, కరెక్ట్. చిన్న అవకాశం ఇవ్వండి. వినండి. వనేచర వనచర ఈ రెండు పదాలు తీసుకున్నట్టయితే మనం వనేచరలో విభక్తి కనిపిస్తుంది, వనచరలో కనిపించట్లేదు. అంతే అంతే. కాబట్టి వనేచర అలుక్ సమాసం. అలుక్ సమాసం అంతే. అది ఎక్కడైతే విభక్తి కనిపిస్తుందో, ధనంజయ అక్కడ ధనం అనేటటువంటి ద్వితీయ విభక్తి కనిపిస్తుంది కాబట్టి అది అలుక్ సమాసం. విభక్తులు కనిపించడం అంటే అర్థం ఏంటి? విభక్తి ప్రత్యయాలు లోపించకపోవడం అని అర్థం. లోపించకపోవడం అంటే జనరల్ గా విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. అది సమాస నియమాలు ఏమిటంటే కృతదిత సమాసాశ్చ అని కృతులకు తదిత సమాసాలకు కూడా వాటికి సమాస ఉన్నటువంటి విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. ఇక్కడ ఉదాహరణ కూడా కంఠే కాలహ అంటే కూడా అలుక్ సమాసం. అంటే కంఠే అనేటటువంటి సప్తమి విభక్తి అందులో ఇవ్వబడింది కాబట్టి ఇది అలుక్ సమాసం. అంతే. అలుక్ అనేటువంటిది బహురీ సమాస కర్మధారంతో సంబంధం లేదు, ఉంటే దానిగా అలుక్ సమాసంగా అవుతుంది. సంతోషం. విగ్రహ వాక్యం చేసినప్పుడు ఏ రూపం ఉంటుందో ఆ రూపం మనకు అలుక్ సమాసంగా ఉంటుంది. అట్లా అంతే. వనచర అంటే వనేచర అని ఉంటుంది. అది విగ్రహవాక్యం చేసినప్పుడు వనేచర అవుతుంది, లేకుంటే మామూలు సమాసం చేస్తే వనచర అవుతుంది. అది తేడా. వనచర ఏ సమాసం అయింది? వనేచర సత్వవి తత్పురుషం అవుతుంది. మన ఉపపద బహురీ, అది ఉపపద ఎందుకొరకు అంటే చరతి ధాతు అది. చరంతి ఇతి ఎవరైతే చేరుస్తారో వాళ్ళు వనేచరులు. వేరే వ్యక్తి వచ్చేసాడు, క్రియాపదం ఉంది కాబట్టి ఉపపద ఎందుకంటే అన్ని పదార్థం చరణం అంటే నడవటం, వనమునందు నడిచే వ్యక్తి ఎవడో వాడు, బహురీ సమాసంలో ఎవడో వాడు అని అర్థం. లేదా కలవాడు అని కూడా మనం చెప్పుకుంటాం. కలవాడు అంటే ఇంకో పదం, త్రినేత్రుడు 3 నేత్రములు కలవాడు ఎవడో వాడు, అది బహురీ వస్తుంది. అదే అవన్నీ బహురీ ఉద్దేశం ఎట్లా చెప్పుకుంటా, తెలుగులో ఎట్లా చెప్పాలి అంటే కలవాడు ఎవడో వాడు, థర్డ్ పర్సన్. ఇద్దరు కాకుండా ఇప్పుడు కలవాడు అనే ఎక్కడ వస్తుందో అది బహురీ, అంతే కదా? అంతే. ఎవడి కలరు ఎవడి కలరు అయితే ఇప్పుడు వనచర అనేది ఏమైంది? 2 పదాలు, వనచరుడు వనేచరుడు. ఇక్కడ వనేచరుడు. ఓకే, అది సరే. అది అలుక్ సమాసం. అలుక్ వనచరుడు అన్నప్పుడు సమాసం బహురీ సమాసమే, సమాసమే. ఈ 2 రకాలు. ఒక విషయం గుర్తుంది, మొత్తం టోటల్ సమాసం 2 భాగాలు. మొదటి ప్రధానంగా ఏమిటంటే అన్నిటికీ విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. దాన్ని లుక్ సమాసం ప్రత్యేకం చెప్ప సంవత్సరం లోపిస్తాయని నియమం. లోపించినప్పుడు ప్రత్యేక దానికి పేరు ఏమిటంటే అలుక్ సమాసం అనే పేర్లు. అది అన్ని సమాసం ఉండొచ్చు, కర్మధారణ ఉండవచ్చు, బౌరీలో ఉండదు, దేనిలో ఉండొచ్చు. అదొక విధానం. కనుక ఇక్కడ బౌరీ సమాసంలోనే ఇది అలుక్ సమాసంగా చెప్పుకుంటాం. అంటే విభక్తి ప్రత్యయాలు లుక్ అంటే లోపించడం. 2 పదాలు కూడా ప్రధానం అవుతాయి. విగ్రహవాక్యం ఎట్లా బహురీలో వనచర అనే చరంతి. ఇక్కడ మన బహువచనం గనక చరంతి చెప్పాలి.
ఏకవచనం అయితే చరతి చెప్పాలి. వనే చరతి ఇది వనే చరః ఏకవచనం. బహు ఇక్కడ మనకు బహువచనం కదా, వనే చరంతి ఇది వనే చరాః. ధనం ఇప్పుడు జయ ఇది ధనంజయ. ఈ క్రియాపదం కాకుండా మహోదయ, ఉమ్. యహ వనే యహ వనచరః కుదరడంలే. యహ వనే చరతి సహ వనచరః. అంటే యహ వనే 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 చరతి. చరః అంటే వనే చరిచేవాడు యహ అన్నట్టే, యహ సౌ. ఆ, ఆ. అంటే మీరు చెప్పిన ప్రకారంగా యత్ శబ్దం జనరల్గా బొరి సమాసం అన్నిట్లలో యత్ శబ్దం ఉంటుంది. ఇక్కడ మీరు చెప్పిన ప్రకారంగా అంటే మనకు దీంట్లో చెప్పబడలేదు, కానీ ఇంకేంటంటే వనే చరతి యహ సహ వనే చరః అనమాట. శబ్దం తచ్చబ్దం వాడవాలి, బౌరి సమాసంలో వాడతాను. ముందు ఎవడైతే ఉన్నాడో సహా వాడు, ఎవడైతే వాడు కనుక అది మనకి ఇక్కడ వనే చరతి అయితే వనించేవాడు వనేచరుడు అని. ఇప్పుడు శ్రీయపతి షష్ఠీ తత్పురుషం, అది షష్ఠీ తత్పురుషంగానే ఇక్కడ అది అలు సమాసం. శ్రేయ పతి, పతియే ప్రధానం అక్కడ, ఉత్తర పదం ప్రధానం. ఎట్లా శ్రీపతికి విగ్రహవాక్యం శ్రేయపతి, అంటే శ్రేయపతి శ్రేయపతి. అది విగ్రహవాక్యం. శ్రీపతి కూడా చదివేరేసాం. శ్రీయపతి అనే పదం కూడా ఇప్పుడు మనకు సమాసం, శ్రీపతి ఉంటే సాధారణ సమాసం. శ్రేయపతి అనే తోని కూడా మహావిష్ణువు ప్రసిద్ధమైనటువంటి వాడు, శ్రేయపతి అని చెప్పబడుతుంటాడు. ఇది మనకు దాంట్లో శిశుపాల వదంలో వస్తుంది శ్రేయపతి శ్రీ. మొదటి శ్లోకమే. నేను నా పోస్ట్ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు ఏదైనా శ్లోకం చెప్పాను. అప్పుడు ఈ శ్లోకం చెప్పాను, శ్రీపతి శ్రీవతి శాస్త్రి శ్లోకం ఊరికే చెప్తే ఆయన అడిగాడు. రామరాజు గారు వచ్చేటప్పుడు, బి రామరాజు, శ్రీపతి ఏం సమాసం చెప్పారు. నాకు దాని మీద దృష్టి లేదు కూడా. మొత్తానికి సరే షష్ఠీ పురుషం అని చెప్పాను. సరే ఓకే అని చెప్పి ఆయన శ్రీపతి అంటే ఇది కూడా అంటారు అని ఆ ఇంటర్వ్యూ ఆయన చెప్పాడు. తర్వాత మాటకు వచ్చి మా నాన్నగారు చెప్పారు శ్రీపతి అనేది కొంచెం ప్రసిద్ధంగా ఉంది అంటే అలుకు సమాసం మీద దృష్టి లేదు అప్పుడు. ఎప్పుడో అది 78లో. నిజంగా అంటే నేను లెక్చరర్ చేరేప్పుడు నాకున్న జ్ఞానం ఏదో కొద్దిపాటే చేరాము, ఏదో ఒకటి చేరిన తర్వాతనే పిల్లలు పాఠం చెప్పడం ద్వారా నేర్చుకునేటువంటిది అర్థం. అంటే గురువుగారి దగ్గర అంటే గురువు నుంచి పాదం మాత్రమే నేర్చుకుంటారు, మిగతా నుంచి తర్వాత నేర్చుకోవడం అన్నట్టుగా. అందుక నేర్చుకున్నది స్వల్పమే అని పాఠాలు చెప్తుండే కాదు అర్థమైంది మేడం, ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది. ఇప్పుడు శ్రీయపతి అలుక్ సమాసం అయిందా? కాదు కదా. అంతే. స్త్రీకి షష్ఠి విభక్తి ఏమైతే షష్ఠి ఏకవచనం, స్త్రీ యొక్క పతి కదా శ్రీపతి. అంతే, స్త్రీ షష్ఠి ఏకవచనం. షష్ఠి తత్పురుషం. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే సమాసాలకు ఇంకొక పేరు కూడా ఉంటుంది, అదేంటి లుక్ సమాసాలు. అలుక్ సమాసాలు 2 రకాలు, మొత్తం టోటల్ సమాసం. లుక్ సమాసం అనే పేరు వ్యవహారం లేదు, మీకు అర్థం కావడానికి. లుక్ అంటే ఏమిటి అంటే విభక్తి ప్రత్యయాలు లోపించడం లుక్ అంటారు. లుక్ అంటే లోపించడం, లోపానికి పేరు లుక్. అయితే అవి విభక్తి ప్రత్యయాలు లోపించాలి. దేవస్య ఆలయం దేవాలయం, ఇక్కడ దేవస్య ఎగిరిపోయింది, దేవాలయం అంటున్నాం. దేవుని యొక్క ఆలయం, తెలుగులో ఎప్పటి దేవుని యొక్క ఆలయం, ఆ యొక్క తీసేసాం కదా, దేవుని యొక్క దేవాలయం చేసాం. ఇది విభక్తి ప్రత్యయాలు లోపిస్తేనే సమాసం దగ్గరికి వస్తుంది. సమాసం యొక్క ఉద్దేశం ఏమిటి? సంక్షిప్తీకరణమే సమాసం. సమసనం సమసింపజేయడం. కనుక విభక్తి ప్రత్యయాలు తీసేసి చెప్పుకుంటాం. కొన్ని చోట ప్రత్యేకమైన విధానాలు ఏమిటంటే విభక్తి ప్రత్యయాలతో పాటు చెప్పుకుంటాం, అప్పుడు అది అలుక్ సమాసం అంటారు. లుక్ సమాసం అనే వ్యవహారం లేదు, కానీ అలుక్ సమాసం మాత్రం వ్యవహారంలో ఉంది. మనం ఎప్పుడైనా లుక్ సమాసాలు చెప్పడానికి వీల్లేదు, మనం అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. అలుక్ వ్యతిరేక లుక్ సమాసం, కానీ లుక్ సమాసం వ్యవహారంలో లేదు. అలుక్ సమాసం అంటే మాత్రం ఈ విధంగా, అంటే అది ప్రత్యేకమైన విధానం ఏమిటంటే దానికి విభక్తులు లోపించకుండా ఉంటాయి. శ్రేయపతి అనేటువంటి పదానికి శ్రీపతి అనేది ఉంది, శ్రేయపతి కూడా ఉంది. అట్లా
కానీ ఇక్కడ వనేచరుడు వనచరుడు అనొచ్చు, వనేచరుడు అనొచ్చు. వనేచరుడు ప్రసిద్ధం అటు. ధనంజయుడు అని కూడా మనం చెప్పుకున్నాం. కుంభకారుడు అది లుక్ సమాసం, అది ఉపపదం, ఇది ఉపపూర్వ సమాసం. బౌరీ సమాసం ఒక భాగం ఉప సమాసం అంట. ఉపబోధ బౌరీ. కుంభం కరోతి యః కామకారః. బౌరీ సమాసంలో అదొక విధానం. ఉమ్. బౌరీ సమాసం యశబ్దంతో 8 విభాగాలు చేసుకోవచ్చు. ఎవడైతే ఉన్నాడో, ఎవడికైతే ఉందో, ఎవడి వలన అయిందో, ఎవడి చేత అయిందో, అట్లా అనే విధంగా మనం చూసుకోవాలి. ఆ విభక్తితో మనం చెప్పుకున్నది. ఇప్పుడు కుంభం కరోతి సహా కుంభకారః అంటాం కదా, అంతేనా? కరోతి అంతే. కుంభం కరోతి ఇది కుంభకార. ఓకే. రెడ్డి గారు కరోతి ఇది కుంభం కరోతి యః కుంభకారః. సహ కుంభకార అని కూడా అనుకోవచ్చు. కుంభం కరోతి యః. యః ఎవడైతే కుంభం కరోతి, యః కుంభం కరోతి, సహ కుంభం కరోతి సహా. అహో యః కూడా పెట్టాలా? యా సహ అనేటువంటి కూడా పెడితే బాగుంటుంది. తెలియదు అట్లేం లేదు. ఓహో. ఇప్పుడు వనేచరేతి యః సహ వనేచరః అంటాం అన్నట్టే. అంటే మనం సరి మనకు ఎక్కడ కూడా విగ్రహవాక్యం నిర్దేశిస్తారు. వనేచరతి వనేచర అని ఇస్తుంటారు. వనేచరేతి అనే తెలుసు. అంతే. దీనికోసం ఇప్పుడు అమర అంటే కోసం కూడా దగ్గర పెట్టుకోవాలి కాబట్టి. సమాతో యశబ్దం తచ్చబ్దం పెట్టుకోవడం విధానం ఉంది కనుక వారన్న రెడ్డి గారు అన్నారు అట్లా. అంటే యా సహా పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా అది కూడా పెట్టుకుంటూ ఓకే. వనితా సఖానం, వనితా సఖులు, ఇది అర్థం ఏమిటి? వనితానాం సఖాయః ఇతరుల యొక్క స్నేహితులు. ప్రస్తుతం షష్ఠీ తత్పురుష. అంతే. అయితే సఖి శబ్దము, సఖిన్ అనే శబ్దము, సఖి శబ్దం అది పుల్లింగంలో సమాసాంతరంగా సఖ అవుతుంది. సఖా 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 సఖా. దానికి ఏమని చెప్తాం మనం విగ్రహ వాక్యం? వనితా సఖ అని అవుతుంది. వనితానాం సఖ సఖా వనితా సఖ. అప్పుడు వనితానాం సఖ అంటే కృష్ణుడా ఇక్కడ? కృష్ణుడే లేదు, వనితో పాటు ఎవరుంటే వనితానాం అన్నప్పుడు బహువచనం అవుతుంది కదా. అవును. ఇక్కడ కూడా అంతే. వీళ్ళు ఇక్కడ వనేచర్ చాలా మంది, వనితా సఖ చాలా మంది. వనేచర్లు వేరు, వనేచర్లు హనంలో చరించేవారు. వనితానాం సఖ అన్నప్పుడు కృష్ణుడు అవుతాడేమో. ఏకవచనం అవుతుందా? ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు. మీకు ఎప్పుడు కృష్ణుడే గుర్తొస్తాడు. అంతే. వాడే కదండి. ఇప్పుడు దీనికి మరి వాడే కదా చెప్తాం. ఇక్కడ వచ్చింది ఎగ్జాంపుల్ వాడే. అంతే. మిగిలిన వాళ్ళకి ఇద్దరిద్దరు ఉన్నారు, వీడికి బోల్డంత మంది కదా. దరీ గృహోత్సంగ నిషక్త భాస. ఏమిటి ఇది విశేషణం కదా. దేనికి? దీపాలకు విశేషణం. ఔషధులు చివరిగా బహు సమాసం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నట్టు పదాలన్నీ కూడా సమాసాలు, విభిన్న సమాసాలు ఉండవచ్చు. చివరగా ఉన్నటువంటి మాత్రం దరీ గృహం, దరీ ఏవ గృహం, దరీ గృహం, దరి అనేదే గృహం. ఇది ప్రధానంగా దాంట్లో రూపకం అన్నమాట. దరి అనబడేటువంటి గృహం. రూపక సమాసాన్ని తెలుగులో చెప్పుకుంటాను కదా. మహోదయ అక్కడ అంటే పెంకుటిల్లు అన్నట్లు. దర్యా ఏవ దరీ గృహం అంటారు. గృహాకు దీర్ఘం ఉంది. చెప్పండి. దర్యా ఏవ గృహా అవుతుంది. బహువచనం ఇక్కడ. అనేకమైనటువంటి గోళ్ళు అని అర్థం. ఇప్పుడు ఏం చెప్పాలి? దరీ గృహం అంటే గుహ అని అర్థం అండి, అంతేనా? గృహ, దరీ గృహం అంటే గుహనే. గుహకు అంటే ఇళ్ళలాగా వాడుకున్నటువంటి గుహలు. అది చిన్నగా ఉన్నవి. ఆ గుహల్లో కూడా వీళ్ళు వాడుకుంటున్నారు. అట్లా ఇళ్ళలాగా వాడుకున్నటువంటి కలిపేసేటువంటి ప్రదేశం గుహల్లో కలుసుకుంటున్నారు. ఆ గుహల్లో కలుసుకునేటువంటి ఇది, ఆ గుహలు ఎట్లా ఇళ్ళలాగా దాన్ని దరీ గృహంలాగా వాడుకున్నటువంటిది కనుక దర్యాహ ఏవ దర్యః, దర్యో గృహాణి దరీ.
అంటే విసర్గ లోపం జరిగింది మహోదయ అక్కడ. దర్య దర్యాహ విసర్గల తర్వాత ఏకారం ఉంటే లేదా అచ్చులు ఒక హ్రస్వ ఆకారం తప్పించి అచ్చులు ఏమున్నా విసర్గలు లోపిస్తాయి. ఏది హ్రస్వ ఆకారం తర్వాత లేదు ఈకార అసర్గం కాదు, ఈకార ఉకారాలు ఏమైనా అచ్చులకు ఈకారం మీద దీర్ఘ అది కూడా దీర్ఘ ఒక హ్రస్వ ఆకారం తప్పిస్తే హ్రస్వ ఆకారం తప్పించి మిగిలినటువంటి అచ్చులకు పరంగా ఏవైతే విసర్గలు ఉంటాయో వాటికి ఉండేటువంటి ఆ విధ లేనటువంటి అచ్చులు ఉంటే ఈ విసర్గలు లోపిస్తాయి. రామ అత్ర రామోత్ర అవుతుంది. రామా అత్ర అన్నప్పుడు రామా అత్ర అనే విసర్గ లోపించి హ్రస్వకరంగా అచ్చులు ఏమన్నా రామా అత్ర లోపిస్తాయి. రామా ఆగచ్చతి, రామాహ ఆగచ్చ, రామాహ ఆగచ్చంతి, రామా ఆగచ్చంతి అట. దర్య అనే యకారాగారు అన్నట్టుగా దాని తర్వాత దర్య ప్లస్ గృహం దర్య ఏవ గృహం దర్య. అకారానికి తర్వాత అకారం ఉంటే మాత్రం ఓకారం వస్తుంది. అకారం విసర్గలు అకారం ఉంటే మాత్రం రామ అత్ర రామోత్ర అంటే అక్కడ అకారం ఉంటే అకారం తర్వాత తర్వాత ఏమనుకున్నాం? దరీ గృహ పూర్తి కాలేదు కదా. గృహాణ ఉత్సంగన గృహోత్సంగ నిషక్త భాష పరిశాష్ట్రపతి ఉత్సంగమునందు నిషక్తం కూడుకున్నది. ఉత్సంగ అయ్యా ఇక్కడ చిన్న సందేహం అయ్యా. చెప్పండి. దరీ గృహోత్సంగ నిషక్త భాష అని అక్కడ విసర్గ హ్రస్వంతో ఆపాడు. అవును. కానీ దానికి విభక్తి చెప్పేటప్పుడు భాషాహ అని బహువచనంలో చెప్పాడు. భాష శబ్దము భాసౌ భాష అదే అర్థమే అది. భాష శబ్దం సకారాంతం. నా సందేహం ఏంటంటే అయ్యా, భాస భాసౌ భాషాహ సకారాంత స్త్రీలింగ భాస్ శబ్దం ప్రథమా విభక్తి బహువచనము అన్నాడు. అవును, బహువచనమే కరెక్ట్. అక్కడ ప్రింట్ తప్పు. భాషాహ దీర్ఘం తప్పు. భాషాహ దీర్ఘం అక్కర్లేదు. లేదు, శ్లోకంలో భాషనే ఉంది కదా. శ్లోకంలో కూడా భాషనే ఉంది కదా. అంటే విభక్తి చెప్పేటప్పుడు ఎలా చెప్తాం మనం? భాసౌ భాషాహ కదా. భాషనే, భాషా కాదు. భాషనే చెప్పారు. భాషనే బహువచనం. బహువచనం. భాష శబ్దం శబ్దము భాస్కరుడు. భాసౌ భాసః భాషాహ కాదు. దీర్ఘం లేదు. దీర్ఘం లేదు. అదే ఎందుకంటే ఇందులో భాషనే షకారాంతం. భాస్కరుడు ఉంది కదా. భాస్కరుడు భాస్కరుడు అన్నప్పుడు ప్రథమ విభక్తిలో ఏకవచనం అవుతుంది. బహువచనం చెప్పేటప్పుడు భాస్కరా అవుతుంది. భాసు పూర్వపదం. పూర్వపదానికి దీర్ఘం లేదు. భాసుకు అంతే ఉంది. భాస్కరోతేతి భాస్కరుడు అనేది ఉపపద పురుషం మళ్ళీ అది కూడా. కాకపోతే అలుక్కు కాదు అది. భాష అనేది మనకు ప్రాతిపదిక. దాంట్లో అంటే భాషం అనే భాషని చేసేటువంటి అర్థంలో లేదు కనుక లోపించి విభక్తి పడితే లోపించి భాస్కరుడు అయింది. వనేచరుడిలాగా అలుక్ సమాసం కాదు. ఇక్కడ కాళిదాసు గారు అంటే నన్ను అడక్కమనిపై నేను చెబితే చెప్పండి. ఒక సంప్రదాయాన్ని చెప్పదలుచుకున్నారయ్యా. దీపం కంపల్సరీ ఉండాలి అని. అది అంటే అది దీపం లేకుండా ఎక్కడ కూడా బెడ్రూమ్ లో పడుకోవద్దు అనేది సంప్రదాయం.
అవును. ఆ సంప్రదాయాన్ని అవును. ఇక్కడ చెబుతూనే మరి వాళ్ళకు వనేశ్వరులకు దీపాలు ఎక్కడ ఉంటాయి? ఉండవు. మరి దీపాలు ఉండనప్పుడు ఏవి దీపాలు? అక్కడ రత్నాలు ఓషధులే. మాణిక్యాలు కూడా లేవు. రత్నమాణిక్యాలు లేవు వెలగడానికి. కానీ ఓషధులు వెలుగుతున్నాయి అన్నాడు. అసలు ఇది చిత్రమైనటువంటి పోలిక. ఇది ఓషధులు వెలగడం ఏంటి? ఉమ్. ఓషధులు వెలిగితే గుంటగరగడ ఆకు ఉంది, అది ఓషధి. తిప్పతీగ ఉంది, అది ఓషధి. ఓషధి పదం ఏమిటి అని చూడండి. ఓషధి అనే పదంకు కేవలం చెట్లు అనే అర్థం కాకుండా ఇంకా విశేషార్థం ఉంటుంది. ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇప్పుడు మూలికలు కావచ్చు. చెట్లు ఉన్నప్పటికీ చంద్రకాంతి పడితే పరావర్తనం చెందుతుంది కదా. అసలు అక్కడ చంద్రకాంతి లేదేం లేదా గుహలలో గుహలోనే కదా. గరీగృహ. మీరు మళ్ళా గుహల్లో బయటకు రాకండి, ఉన్నాయి. బయటకు రాకండి. ఆ ఓషధులు గుహల్లో మరి ఉన్నాయి. అక్కడ అక్కడ కాంతి ఎక్కడి నుంచి గుహలలో వస్తుంది? ఉన్నటువంటి ఓషధుల యొక్క కాంతి గుహలలో నిండుకొని ఉండి ఉమ్. దీపం లేకున్నా పర్వాలేదు అనుకునేట్లున్నాయి. అయితే వాటికే స్వయం కాంతి ఉన్నది. స్వయం ప్రకాశములుగా ఉన్నవి. ఉమ్. అవి ఓషధులు. అలాంటి ఔషధులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మనకు కార్తీక పురాణంలో మన ఒక సినిమాలో కూడా పాడుబడ్డ చూపిస్తాడు గుళ్ళోకి ఏదో. వెళ్ళి అదే ఒక పాడుబడ్డ గుళ్ళోకి వెళ్ళినటువంటి ఒక జంట తన చీర కొంగును చించి అక్కడ దీపం వెలిగిస్తుంది. ఇది మన కార్తీక పురాణంలో చెప్పుకుంటాం. ఉమ్. అంటే ఏంది? వచ్చిందే ఒక విటుడితోటి. అయినప్పటికీ సంప్రదాయం ఎలా పాటిస్తుంది? ఓ దీపం వెలిగించుకోవాలి అనేటటువంటి జ్ఞానం ఉంది. అంటే అక్కడ దీపం వెలిగించడం అనేటటువంటిది సురతకు ప్రాధాన్యమైనటువంటి అంశం. దీపం లేకుండా ఉండకూడదు అని. మీకు అందుకోసం ఆ ఒక పాడుబడ్డ గుళ్ళో కూడా దీపం వెలిగించింది. అది ఆమెకు మోక్షకారకం అయింది. అది వేరే విషయం కథ. అంటే ఏంది? దీపం వెలిగించడానికి ఉన్న ప్రాధాన్యత, దీపం ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండాలి అని చెప్పడానికి కాళిదాసు ఈ దృష్టాంతాన్ని చెప్పాడని నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఔషధులు కూడా మనకు కొన్ని సినిమాల్లో చూపిస్తారు. ఆ ఔషధాలు చాలా మెరుస్తూ ఉంటాయి, కాంతివంతంగా ఉంటాయి. అదే ఇప్పుడు ఆయన చెప్పింది. కాకుండా తర్వాత ఆయన చూసే అలాంటి సినిమాలు తీశారు. అలాంటి ఔషధులు ఉన్నాయన్నమాట అక్కడ. అది గులేబ కావడి లాగా. అది ఆ ఔషధుల యొక్క మెరుపు ఎలా ఉంది అంటే అతైల పూర. అయితే ఇక్కడ ట్రాన్స్లేషన్ లో ఏమిటి? తైల స్రావము అని రాస్తాడు. స్రావం ఎందుకు వస్తుందండి? లేదంటూ మళ్ళీ అతైలం. పూరం అంటే అదే. నింపుకునే అర్థం. అతైల పూరాహ అంటే సరిపోతుంది కదా. అతైల స్రావ అనే మాట ఎందుకు వచ్చింది అని నాకు సందేహం. అర్థంలో వ్యాఖ్యాన, అది వ్యాఖ్యానం. వ్యాఖ్యానంలో స్రావం వల్ల కాదు కదా. దీపం ఆయిల్ ఉంటే చాలు, నూనె ఉంటే చాలు. తైలపూరా అతైలపూరా సురత ప్రదీపా అనేది ఇది. రజన్యా, అందులో పైగా చీకటి. ఉత్సంగ నిషక్త విడిచిపెట్టారు. ఉత్సంగే నిషక్త అనే దానికి మీనింగ్ ఏమిటో నిషక్త నిషక్త కూడుకున్నటువంటి నిషక్త భాష అంటే కూడుకున్నదే. కాంతులు ఏ వేటికి అయితే ఉందో అవి అని అర్థం మన గౌరీ సమాసం. రజనీగంధాన్ని యస్మిన్, దేని ఏందైతే యస్మిన్ సహా. మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో రజనీగంధాన్ని సినిమా వచ్చింది. బహువచనం అంతేనా? మీకు వ్యాఖ్యానం దాంట్లో ఏముందో అయ్యా? నిషక్తాః భాః భాసః నిషక్తాః సప్తమి, యేషు అనేది భాసః కర్మధారయః, యాసాం బహువ్రీహి. యాసాంతాః. యాసాంతాః కాదు, యాసాంతాః కాదు. ఇక్కడ దీపశబ్దం పుంలింగం కనుక యేషుతే. ఔషధులు కదా, ఔషధైనా అంతే. ఇక్కడ ఔషధం ముచ్చటి ఇక్కడ లేదు. వాటికే అది కదా. ఔషధులు కనుక ఔషధులు ఏమిటి? పుంలింగం కదా. ఔషధి ఔషధి ఔషధ స్త్రీలింగం. ఔషధి శబ్దం స్త్రీలింగం కనుక అప్పుడు ఏ ఆసాం అని అంతే. స్త్రీలింగ శబ్దం కనుక ఔషధ స్త్రీలింగం కనుక స్త్రీలింగం అయినప్పుడు
ఇవన్నీ స్త్రీలింగాలకి యాస వస్తుంది విశేషరాలు. ఇవన్నీ విశేషర పదాలు అనమాట. కాగా యాసాంతాహ లేదా యాసుతాహ అని శక్త భాష అవుతుంది. ఔషధయ కూడా స్త్రీలింగమే. రజన్యాం అతైలపురాహ కూడా స్త్రీలింగం చెప్పాల్సి వస్తుంది. తైలపురాహ ఏం చెప్పాలి? తైలైన పూరాహ తైలపురాహ. తైలపురం కానటువంటి తైలపూర తైలపూరాహ నం తత్పురుషం. సురత ప్రదీపాహ. సురతే ప్రదీపాహ సురతే సురతకాలం లేదా సురతకాలంలో కాలం సప్తమి బహువచనంలో చెప్పారయ్యా. కాలపదం సప్తమి బహువచనం. సురతేషు ప్రదీపాహ. సప్తమి. ఇక్కడికి సమాసాలు అయిపోయినాయి. ఆ గుహల్లోకి వెళ్ళి రావాలండి, చూసి రావాలి. ఆ గుహలు ఎంత అద్భుతంగా మెలుస్తున్నాయో. హిమాలయాలకు వెళ్ళండి. శారదాల నాటి పోతాడు పెద్ద భయంకరాలు అయినాయి. ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చినప్పుడు ఔషధాలన్నీ మెరిశాయి అని రామాయణం ఉంది చూపిస్తారు కదా. కదా, ఔషధాల వెలుగు ఉంటుంది అని. రామాయణ పరిశోధన బాగా చేశారు శ్రీదేవి గారు, అనువాదం చేశారు. పాత్రలు కూడా చేశారు కదా. మీరు అన్నట్టుగా అవి కూడా చేసిన వెలుగుతుంటాయి. ఔషధాలు వెలుగుతాయన్నాక అది చెప్తున్నాను. అవునవును, కరెక్ట్. మీరు వెలిగే ఔషధాలు కూడా ఉన్నాయన్నమాట. వెలిగే ఔషధాలు కూడా హిమాలయాల్లో ఉన్నవి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పాదరసం చెప్పుకోవచ్చేమో, మనకి తెలిసిన ఎగ్జాంపుల్ పాదరసం చెప్పుకోవచ్చేమో. మెర్క్యూరీ వెలుగుతుంది కదా బ్రైట్నెస్ గా. ఏదండి? పాదరసం అనేది కాకపోవచ్చు, అది ఔషధం కాకపోవచ్చు, కానీ ఊరికే చెప్తున్నా అది మెరుస్తుంది కదా. ఒకటి అంటే ఔషధులు అంటే ఇక్కడ వృక్ష సంబంధమైన కాదు. ఇక్కడ ఔషధులు అంటే అదే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి అండి, ఔషధులు అన్నంత మాత్రాన వృక్ష సంబంధమే అని లేదుగా. ఇతర ఔషధాలు కూడా ఉండొచ్చు. కాదు, భాస్వరం మెరుస్తుంది కదండి. భాస్వరం మతాబుల్లో కూరుతాం, అది మెరుస్తూ ఉంటుంది మినుమికి. అదే వృక్షం కానివి కూడా ఉంటాయి ఔషధాలు. ఉండవచ్చు. వృక్షజాతి, శిలాజాతి, రసజాతి అని 3. ఇప్పుడు ఇది ఉంది కదండి, గైరిక ధాతు మెరుస్తుందండి. కెంపు వర్ణంలో కృష్ణకర్ణామృతంలో వచ్చింది. గైరిక ధాతువు ఆ మెరవడం ఆ కెంపు వర్ణాన్ని బట్టి గుర్తిస్తారు అని. మీరు చంద్రకాంత పుష్పాలు చూసారా? చూసాను, మా ఇంటి దగ్గర ఉన్నాయి. చాలా అసలు ఇది పూస్తే ఆ చుట్టూ మంచి వెలుగు వస్తుంది. ఉన్న వాటిలో మనకు అందుబాటులో ఉన్న వాటి. సత్యం. ఔషధం కూడా చూస్తే మనకు తెలుస్తుంది గురించి అని. అయిపోయినాయి, సమాసాలు అయిపోయినాయి. తర్వాత కౌముదిలో కొద్ది భాగం చెప్పుకుందాం. కౌముదిలో ఇవాళ మనం కొత్త సమాసం చెప్పుకోబోతున్నాం. ఏమిటది? పూర్వ సవరణ సంధి. అంటే ఇద్దరు పూర్వ సంధి చెప్పుకున్నాం. సేమ్ అదేమో అచ్చులది, ఇదేమో హల్లులది. సవరణమైనటువంటి. సవరణం అంటే ఏమని చెప్పుకున్నాం మనం? ఇదివరకు సవరణం అంటే అదే వర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవరణం అని చెప్పుకున్నాం. అంటే యస్య ఏన తుల్యం. దేనికి 2 వర్ణాలను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకదానికి మరొకదానికి కూడా తుల్యమైనటువంటి ఆస్య ప్రయత్నం. ఆస్య అంటే స్థాన ప్రయత్నాలు, ఆభ్యంతర ప్రయత్నాలు. ఈ 2 కలిసినప్పుడు
అప్పుడు అదే అవుతుంది. అంటే కనీసం మనం ప్రయత్నాలు స్థానక ప్రయత్నం అదైనప్పుడు కనీసం మిగతా అంటే దాంట్లో అదైనప్పుడు అతిక్రమిస్తే అప్పుడు ఒక బాహ్య ప్రయత్నాలు బాహ్య ప్రయత్నం కూడా వెళ్ళి చూడవచ్చు. అట్లా ఆ 2 స్థానాలు ఏదైతే పోలిక ఉంటుందో ఆ 2 వర్ణాలు దాని సవర్ణత్వం అని చెప్పుకున్నాం. మామూలుగా అచ్చందును అకారానిగా ఇకారం చెప్పినా మనకు ఇక్కడ సవర్ణ సంగతి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే దానికి అదే రావాలి, దీనికి ఇది రావాలి అనేటువంటిది ఎట్లా ఉంటుందో చెప్పుకుంటాం. ఈ సూత్రం ఉదస్థాస్తంభో పూర్వస్య అని ఒక సూత్రం. ఇది కొంచెం మనకు ఒక 2-3 రోజులు 3-4 రోజుల దాకా చర్చించేటువంటి యొక్క మళ్ళీ మనకు దాని పేరు ఏమిటంటే ఇక్కడ ఉదాహరణలు సూత్రం గురించి కాదు, సూత్రం ఉదాహరణ కాదు కానీ ఉదాహరణలు ఏమిటంటే మనకు ఎదురుకు ఆ శుద్ధ్యుపాస్య ఎంత పెద్దగా వస్తుంది. మళ్ళీ అటువంటి కొంచెం బాగా విచారించేస్తాం కనుక ఒక రోజుతో అయ్యేటువంటిది కాదు ఇది. కొంచెంగానే దాన్ని రోజంతా చరవణం చేసుకుంటూ మనం ముందుకు పోతాం. ఇక్కడ ఉదస్థాస్తంభో పూర్వస్య సూత్రంలో ఉదహ స్థాస్తంభో పూర్వస్య 3 పదాలు ఉన్నాయి. ఉదహ అంటే ఉత్తు అనేటువంటి యొక్క దాని యొక్క అది ఉత్ అనేటువంటి ఉపసర్గకు దానికి పంచమి ఏకవచనం ఉదహ అయింది. ఉద్దు ఉద్దును తీసుకుంటే ఉదహ షష్ఠీ భక్తి. స్థాస్తంభోహో షష్ఠీ భక్తి, షష్ఠీ బహువచనం. అంటే స్థా ఒకటి, స్తంభ ఒకటి. స్తంభు బకారం మహాప్రాణం అంటే స్థా. ఈ వీటికి ధాతువులకు యొక్క స్థానమునందు అని అర్థం. పూర్వస్య పూర్వం అనేది కూడా షష్ఠీ భక్తి ఏకవచనం. పూర్వం అన్నటువంటి వర్ణం వస్తుంది అని. ఇక్కడ వృత్తి కూడా ఏమున్నది? ఉదఃపరయోహో స్థాస్తంభోహో పూర్వసవర్ణ. అంటే ఉద్దు కంటే పరంగా ఉన్నటువంటి స్థాస్తంభులకు పూర్వసవర్ణం ఏకాదేశమై వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఉద్దు అనేటువంటిది పూర్వం ఉండి దానికి పరంగా స్థా కానీ స్తంభు కానీ ఉంటే ఉద్దు ప్లస్ స్థా, ఉద్దు ప్లస్ స్తంభ్ అన్నమాట. పూర్వసవర్ణం పూర్వం అంటే పూర్వంలో ఉన్న ఉద్దు యొక్క దకార స్థానం అటువంటి ఒక పోలిక లేదా వర్ణం పరానికి వస్తుంది. పూర్వ సవరణ అంటే ఏంటి? పూర్వానికి రాదు, పూర్వం వంటి సవరణ పరంకి వస్తుంది అర్థం. మనం పూర్వరూప సంధి పరరూప సంధి కూడా ఏదో గట్టని చెప్పుకున్నాం. పూర్వరూప సంధి అంటే ఏమిటి? పూర్వంలో ఉన్నటువంటి ఒక వర్ణం పరానికి రావడం. పరసవరణ అంటే పరానికి ఉన్నటువంటి సవర్ణత్వం పూర్వానికి రావడం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ పూర్వ సవరణం వస్తుంది. అయితే ఇక్కడ చర్చ వస్తుంది. ఏంటి? ఉద్దు ప్లేసు స్థానం లేదా ఉద్దు ప్లేసు స్తంభనం ఉంది. ఇక్కడ ఏం చెప్పారు? ఉద్దుకు పరంగా స్థా ధాతు కానీ స్తంభగా కానీ ఉంటే పూర్వ సవరణం వస్తుందండి, పూర్వం దకారకు సంబంధించిన సవరణం వస్తుంది. ఎక్కడ రావాలి అని మళ్ళీ సమస్య మనకు. స్థా ధాతుకు అని చెప్పారు కానీ పలానా ఒక వర్ణానికంటే పర్వాలేదు, పరంగా పూర్వంగా ఉన్న పరంగా ఉన్నట్టు పలానా వర్ణం కానీ పర్వాలేదు. అట్లా చెప్పకుండా స్థాకు వస్తుంది స్తంభకు వస్తుంది, స్థాకు ఎక్కడ రావాలి అనేది మనకు సూత్రం చెప్పుకుంటే మనకు ఇది చర్చ మన ఎదురు చెప్పుకున్నాం. ఇద్దరు కూడా ఈ చర్చ జరిగినప్పుడు అక్కడ ఏం చెప్పుకున్నాం? అలోంచస్య అని చెప్పుకున్నాం. అంటే అల్లు అంటే ఏమిటి? అల్లులు అంటే మొత్తం వర్ణాలకు అల్లులు అని పేర్లు. ఐవుండ్రులకు కొంచెం మంది హల్లు వరకు ఉన్నటువంటివన్నీ కూడా అల్లులే. అంటే అచ్చులు ఈజ్వల్ హల్లులు కలుపుకుంటే అల్లులు. అలోంచస్య అంటే ఆదేశం వచ్చేటువంటిది అంత్యమైనటువంటి వర్ణానికి వస్తుంది. అల్లులు అంత్యవర్ణానికి ఆదేశంగా వస్తుంది. అంటే దేనికైతే చెబుతున్నామో
ఫలానా దానికి రావాలి అంటే దాని చివరి వర్ణానికి రావాలి అని ఇద్దరికి మనం చెప్పుకున్నాం. అదోంత్యస్య సూత్రం. కనుక ఇక్కడ ఉదు ప్లస్ స్థానంలో మకారానిక, ఉదు ప్లస్ స్తంభనంలో మకారంకో నకారంకో ఇక్కడ దానికో రావాలి కదా, చివరి వర్ణానికి రావాలి. అదోంత్యస్య అనే ప్రకారం. అంటే అప్పుడు ఈ చర్చకు తెలియస్తుంటే ఇంకొక సూత్రం మనకు చెప్తున్నారు. తస్మాదిత్యుత్తరస్య అని మనకి ఎదురుగు కూడా చెప్పుకున్నాం. తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య అని. అంటే సూత్రాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే సూత్రాలు ఉన్నాయి. వీటిని పారిభాషిక సూత్రాలు అంటారు. పరిభాష అంటే ఏమిటి అని కూడా మీకు కింద ఇచ్చాను. ఏమిటి పరిభాష అంటే సూత్రాలు ఎన్ని రకాలు అనేది ఒక కారిక పెట్టాను. సంజ్ఞాచ పరిభాషాచ విధిర్ నియమయేవచ అతిదేశోధికారస్య షడ్విధం సూత్రలక్షణం అని. సంజ్ఞా సూత్రాలు ఉంటాయి. ఏమిటి మన ఎదురు చెప్పుకున్నాము. హలో అంత్యాదస్య తర్వాత ఏంది అదర్శనం లోప ప్రసక్త అదర్శనం లోప సంజ్ఞం స్యాత్ అని ఇట్లా. వృద్ధిరాదైచి ఆతైచ వృద్ధి సంజ్ఞ స్యాత్. ఆద్గుణ అద్గుణ అదేం గుణ గుణ సంజ్ఞ. అంటే ఇవి సంజ్ఞలు చెప్పే సూత్రాలు. అదంటే ఏమిటి అని చెప్పడానికి చెప్పే సూత్రాలు. అట్లానే పరిభాష సూత్రాలు ఇవి ఇప్పుడు చెప్పేటువంటివి. తర్వాత విధి సూత్రాలు ఆదేశం చెప్తుంటాయి. వృద్ధిరేచి సూత్రం ఆదేశ సూత్రం, హలంత్యం ఆదేశ సూత్రం. అట్లానే నియమాలు చెప్పే సూత్రాలు ఉన్నాయి. అట్లానే అతిదేశం అధికారం అన్నారు. అతిదేశం అంటే ఆదేశంగా చెప్పడం లేదా ఆగమాలు చెప్పడం. అతిదేశం అంటే ఆగమాది గురించి చెప్పడం. అధికార సూత్రాలు అంటే అధికార సూత్రం అంటే అధికార సూత్రం అంటే అక్కడి నుంచి హెడ్లైన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కింద ఉన్నటువంటి దానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఇంత క్రితం శబ్దాల్లో చెప్పుకున్నాం. ఏమిటి సర్వనామ శబ్దాలు అన్నాం. సర్వనామం అనేటువంటి ఒక అధికారం. దాని కింద ఉన్నటువంటి ఆ గ్రూప్ కింద ఉన్న శబ్దాలన్నీ దానికి సంబంధించింది. దానికి ఏవాళ్ళు ఉండవు. ఉన్న వాటిలోనే ఆన్లీ రూల్లోనే ఉంటుంది. అట్లానే అధికార సూత్రాలు మనకు అక్కడ సూత్రం చెప్తుంటారు. ఏమిటి కర్మధారయ అని చెప్తున్నాను. ఆ కింద చెప్పేటువంటివన్నీ కూడా కర్మధారకు సంబంధించి మళ్ళీ జనరలైజ్గా తీసుకెళ్ళకూడదు. తద్ధిదాని సూత్రం చెప్తున్నారు. ఆ తద్దికి సంబంధించిన కింద సూత్రాలన్నీ దానికి సంబంధించిన ద్వంద్వ సమాసం సంబంధించిన తర్వాత వస్తుంటాయి. అట్లా దేనికి సంబంధించిన ఆ ముందే ఆ సూత్రం చెప్తుంటాయి. తర్వాత అవ్యయీభావశ్చ అవ్యయీభావ అని ఉంటాయి. అప్పుడు అవన్నీ సూత్రాలు అవ్యయీభావ సంబంధించింది. కింద ఉన్నటువంటివన్నీ దానికి తీసుకోవాలి, కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి మన దానికి. ఎందుకంటే సూత్రం సంక్షిప్తంగా ఉంటాయి. సంక్షిప్తంగా ఉంటాయి కానీ ప్రతి దానికి ఈ అధికారం చెప్పే విషయాన్ని చెప్పుకుంటూ రారు. అందుకని ఆ కింద ఆ సూత్రం తర్వాత ఆ నెంబర్ తర్వాత ఆ సూత్రం యొక్క సంఖ్య తర్వాత వచ్చే సూత్రాలన్నీ కూడా ఆ దానికి కట్టుబడే ఉంటాయని అధికార సూత్రాలు. ఇట్లా సూత్రాలు అనేటువంటి ఇవి చెప్పుకున్నారు. దీంట్లో మనం పరిభాష అంటే ఏమిటి అంటే ఎక్కడైతే కింద చెప్పుకున్నాం పదార్థ వివేకాచార్యాణం యుక్తి యుక్త వాక్ అని కావ్యకర్వగా చెప్పాడు. పదార్థంలో పదములో ఉన్నటువంటి అర్థాన్ని వివేకంగా తెలియజేసేది, యుక్తియుక్తంగా తెలియజేసేటువంటిది ఒక వాక్ పరిభాష అని జనరల్గా పరిభాష అంటే. అట్లానే గ్రంథస్య సంక్షేప నిర్వహార్థ సంకేత విశేష, ఇవన్నీ సంకేతాలు. సంకేతాలు అంటే ఏమిటి అంటే కోడ్ భాష. అంటే భాష అనే దానికి పరిభాష అంటే ఇది అర్థం. మనం ఆదేశం అన్నాం. ఆదేశం అంటే మామూలుగా జనరల్గా ఉండేటువంటి ఆదేశాలు కాకుండా మనం ఏం చేస్తుంటాం, ఆదేశం అంటే ఈ సూత్రంలో ఇది ఈ విధంగా రావడే ఆదేశం చెప్తున్నాం. అంతేగాని జనరల్గా ఉండేటువంటి వ్యాకరణం అంటే మన డిక్షనరీలో దొరికేటువంటి ఆదేశం అంటే అర్థం వేరు. రాజుగారు ఆదేశించారు అంటే అక్కడ అర్థం వేరు, ఇక్కడ ఆదేశం వేరు, ఆగమం వేరు, ఇక్కడ ఆగమం. ఇవన్నీ ఇక్కడంటే వ్యాకరణ శాస్త్రంలో ఉన్నటువంటి సాంకేతిక పదాలు. ఈ సాంకేతిక పదాలే ఇవన్నీ కూడా దీంట్లో పరిభాష అనేది ఒక సాంకేతిక పదం అని చెప్తున్నారు.
దానికి అర్థం ఏమిటి అంటే యుక్తియుక్తమైనటువంటి వాక్కు అనేటువంటి కావ్య ప్రకాశకారుని యొక్క టీకాలో వాళ్ళు వ్యాఖ్యాకాలు చెప్పారు. అట్లానే మరొక అభిప్రాయం కూడా ఏమిటంటే అవ్యక్తానుక్త క్లేశోక్త సందిగ్ధార్థ ప్రకాశికా పరిభాషా ప్రవక్ష్యంతే దీపీభూత వైద్యక పరిభాష దీపీభూత్వా సునిశ్చితా వైద్యక పరిభాషా అని చెప్పారు. అంటే రకరకాల శాస్త్రాల్లో కూడా వాళ్ళు ఈ పదాన్ని వాడుకోవచ్చు వాళ్ళ అనుగుణంగా. అదేమిటి? అవ్యక్తం, స్పష్టంగా వ్యక్తీకరించినటువంటి కానీ వ్యక్తంగా చేసేటువంటిది కానీ క్లేశంగా అతి కష్టంగా అర్థం చేసుకునేది కానీ సందిగ్ధం సందేహాస్పదంగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి అర్థాలని చెప్పేటువంటి ప్రకాశకం అంటే ప్రకాశం చేసి దాన్ని స్పష్టంగా పరిచేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పరిభాష అంటారు. అంటే ఇక్కడ మనకు అనుమానం వచ్చింది ఎక్కడ రావాలి అన్నప్పుడు దాన్ని స్పష్టంగా అర్థం చెప్తుంది అనమాట. స్పష్టత కొరకు ఇట్లా ఉంటుంది అని సూత్రం యొక్క ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది మనకు ఈ సూత్రం ఏం చెప్తున్నది అంటే ఎక్కడ రావాలి మనకి ఇంత క్రితమేమో అలోంచేసే సూత్రం కూడా పరిభాష సూత్రమే, అదొక విధాన పరిభాష. అదేమి అంత్యానికి రావాలి అని నిర్జన్ నిజానికి పరిభాష అంటే ఒక పెద్ద భాష అర్థం. ఇద్దరు కొట్టుకుంటే పోయి ఇంకొకరు ఏమిటి అని పెద్దవాళ్ళు కూర్చోబెడితే వాళ్ళు పెద్దవాళ్ళు ఇది కాదు ఇది అని ఒక న్యాయాన్ని చెప్పడం అని అర్థం అన్నమాట. ఇట్లా పరిభాష అంటే కనుక ఇక్కడ సూత్రం ఏం చెప్తున్నది, సూత్రాన్ని అర్థం చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది అని చెప్పింది. ఇంత క్రితం తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య సూత్రం ఏం చెప్పింది అంటే ఎక్కడైతే సప్తమి భక్తితో చెప్పబడిందో దానికంటే పూర్వం ఉన్నటువంటిది ఇంకా ఆదేశం. షష్ఠీ స్థానే యోగా కూడా సూత్రం ఒకటి ఉంది. అంటే షష్ఠీ భక్తికి స్థానం అని అర్థం చేసుకోవాలి. అది స్థానం షష్ఠీ భక్తితో. అచి అంటే దాని తర్వాత ఉన్నది అని అర్థం. ఈ అచ్చుకు ఈ షష్ఠికి సప్తమికి మధ్యలో మరొకటి అవ్యవహితంగా ఉండాలి అని అక్కడ నిర్దేశం చెప్పుకుందాం. అంటే స్థానానికి అచ్చు పరంగా ఉంటే అన్నప్పుడు అచ్చుకు దీనికి మధ్యలో మరొక వర్ణం రాకుండా అవ్యవహితంగా ఉండాలి అని అక్కడ చెప్పుకుందాం. ఆ పరిభాష అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ షష్ఠీ సప్తం లేదు. ఉదస్థాస్తంభో పూర్వస్య సూత్రంలో ఉదాహరణ పంచమి భక్తి, షష్ఠీ భక్తి స్థాస్తంభులు ఉన్నాయి. షష్ఠీ భక్తికి పరంగా ఏం లేదు, అక్కడ పరంగా గురించి ఏం చెప్పలేదు. కనుక దానికంటే వారు కొంచెం మీరు మ్యూట్లో పెట్టు, మీ ఇంట్లో డిస్టర్బ్ అవుతుంది. అయితే ఉదస్థాస్తంభో పూర్వస్య అంటే ఉత్తు కంటే పరంగా అని చెప్పింది కానీ షష్ఠి చెప్పలేదు. షష్ఠీ భక్తి చెప్తే దానికి స్థానం అర్థం కదా. ఇంకా స్థానము అనేవి స్థాస్తంభం అనేటువంటి షష్ఠీ భక్తిలో చెప్పండి. కనుక అవి స్థానాలు అంటే ఆదేశం రాగాల్సిన స్థానాలు అవి. కనుక అవి ఎప్పుడు ఉండే దానికి పరంగా అనేది ఉంటే పరంగా ఫలానాది ఇంకోటి అంటే ఎక్కువ నాకు పరంగా అచ్చు ఉంటే అప్పుడు ఒక షష్ఠీ భక్తి అయింది. దానికి అచ్చు పరంగానే చెప్పుకుందాం. ఇక్కడ పరంగా ఏమీ లేదు కనుక స్థాస్తంభులకే చెప్పాలి. స్థాస్తంభులకే చెప్పాలంటే ఏం చేయాలి మరి? స్థాస్తంభులకి ఆదేశం రావాలని ఏం చేయాలంటే అలోంచే సూత్రం చివరి వర్ణానికి. మరి చివరి వర్ణానికి అంటే ఈ సూత్రం అట్లా కాదు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన ఇదేమిటి? సూత్రాన్ని అంటే తస్మాత్ ఇతి, తస్మాత్ అంటే తస్మాత్ అంటే తచ్చబ్దక భక్తి పంచమి భక్తి దానికంటే అని చెప్పినప్పుడు అంటే అర్థం పంచమి భక్తి వాడినప్పుడు అని అర్థం. ఈ విషయం మనం ఎదురు చెప్పుకున్నాము, విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు సూత్రం చెప్పుకున్నది తస్మాత్ అంటే దానికంటే. దానికంటే అర్థం ఏంటి? పంచమి కనుక దానికంటే అంటే ఆ పదం కంటే ఆ ఏదైతే మనం అక్కడ సూత్రంలో చెప్పామో ఆ పంచమి భక్తి కంటే పరంగా తస్మాత్ ఇది ఉత్తరస్య, దానికంటే పరంగా ఏది ఉత్తరం అంటే నెక్స్ట్ పదం ఉందో నెక్స్ట్ వర్ణం ఉందో దానికే ఆదేశం. అంటే స్థానము ఆ స్థాన పదానికి మొత్తంలో మొదటి అక్షరం ఏది ఉందో అంటే ఈ పంచమి కంటే పరంగా స్థానం ఉంటుంది. మన ఆదేశ విధానం ఎట్లా ఉంటుంది? షష్ఠి కంటే పరంగా, షష్ఠి అనేది ఒక స్థానం, ఆదేశం వచ్చే స్థానం. దానికి పరంగా అంటే అర్థం సప్తమి వ్యక్తి ఉంటుంది, అంటే దాని తర్వాత ఉండాలి. పంచమి వ్యక్తి దానికంటే ముందు ఉంటుంది, స్థానం కంటే ముందు ఉంటుంది. అంటే పంచమి చెప్తే చెప్పబడినటువంటి వర్ణం కంటే పరంగా స్థానం ఉంటుంది. కనుక దీనికి అవ్యవహితంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? పంచమి భక్తి కంటే పరంగా ఉన్న వర్ణంకు అవ్యవహితంగా ఆదేశం వస్తుంది. అవ్యవహితంగా వస్తుందంటే ఉదాహరణ అనేటువంటి దానికి పరంగా ఏముంది? స్థా ఉంది. స్థాలో సకార తకారంతో సకారమే కావాలి మనకు.
తకారం తర్వాత ఉన్నటువంటి అక్కర్లేదు. స్థానం కానీ స్తంభ కానీ అన్నప్పుడు ఉత్తు కంటే పరంగా అవ్యవహితంగా ఏదైతే ఉంది, మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఉన్నటువంటి వర్ణం ఏదో ఉందో దానికి ఆదేశం అన్నప్పుడు ఉదు స్థానంలో ఉదు సు అనే దానికి సకారంగా ఆదేశంగా వస్తుంది అని అర్థం చేసుకోవాలి అని సూత్రం. కనుక ఇక్కడ మనం చివరికి వేసుకోవాల్సిన ఏమిటి? ఉదు సులో సకారానికి ఆదేశంగా చేసుకోవాలి. సకారానికి ఆదేశంగా ఏం చేసుకోవాలి? మనం మళ్ళీ అక్కడ సమస్యనే. ఏం సమస్య? ఆదేశం ఏం చెప్పుకున్నాం మనం? ఉదస్థాస్తము పూర్వవర్ణం సవర్ణం రావాలి. సవర్ణం దకారానికి సవర్ణం రావాలి. ఉద్దు కంటే పరంగా ఉన్న దానికి సవర్ణం వస్తుంది అంటే ఏమిటి? సవర్ణ పూర్వంలో ఉన్నట్టే పూర్వంలో ఏది ఉందో అది సవర్ణంగా వస్తుంది. అంటే దకారానికి సవర్ణమైనటువంటి పదం ఏది ఉందో అది తెచ్చుకోవాలి. దకారానికి సవర్ణం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అకౌసర్జనీయ నాంకట ఇచేషానాం దంతా ధృతు తవర్గ దకారం తవర్గ సంబంధించింది కదా. కనుక ధృతులసానాం దంతాహ దంతస్థానంలో పుట్టేటువంటి సవర్ణత్వం రావాలి, సకార స్థానంలో రావాలి. ధృతులో తకారం తవర్గం ఉంది, సకారం ఉంది. సకారము దంత్యమే తవర్గ ధృత్వం తవర్గ సవర్ణమే. కనుక ఈ ధృతులాస అనేటువంటి ధృతులాసలో ఏది రావాలి సవర్ణంగా అన్నప్పుడు? దకారానికి సవర్ణం కావాలి, సకారానికి సవర్ణం కావాలి. మళ్ళా దకారానికి సవర్ణం అంటే తవర్గనే మాత్రం వస్తుంది దకారానికి. అంటే మళ్ళీ మనం దానికి పోదాం. అనేక వర్ణాల్లో ధృతుల సానాంధ్రతాలు ఇన్నింటిలో ఏది రావాలి అని ఒకటి మాత్రం నిర్ణయం చేసుకోవాలి. అని మళ్ళా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం మనం అంటే స్థానేంతర తమహానం అంటే అత్యధికమైన సామ్యత్వం ఉండాలి. అది తప్పిస్తే ఇంకా వేరే లేదు అనే విధంగా రావాలి అంటే మనం కేవలం ధృతుల సానా దంతా అనేతో సరిపోతుంది. ఇవి మాత్రమే ధృ లకారము తవర్గ లకారం సవర్గ ఇవి మాత్రం సకారం వస్తుంది కనుక మరి ఇన్నింటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి, నేను ఎందుకు రాకూడదు అన్నట్టుగానే ఉన్నాయి. కనుక దాంట్లో నిర్ణయం చేయాలి అంటే మళ్ళీ మనం దానికి పోవాలి. దేనికి? అప్పుడు ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు పోవాలి. కనుక ఆభ్యంతర బాహ్య ప్రయత్నాల్లో ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అంటే మీరు మళ్ళీ అక్కడ దానికి వెళ్ళి చూసుకునేప్పుడు ఇక్కడ నేను ఒక విషయం మళ్ళీ కూడా చూశాను. ఏంటి అంటే దాంట్లో సకారము ఇవి ఇప్పుడు తవర్గలో ఉన్నటువంటివన్నీ కూడా మళ్ళీ వివార సంవార శ్వాసానోదకోశ వివారములు సంవారం. అప్పుడు తవర్గలో ఉన్నటువంటివన్నీ వివారాలే. కనుక సకారకు తవర్గలు వివారాలు. ఓకే, అది ఈశ నివృత్తాలు కూడా అయినాయి. దాంట్లోకి కూడా మళ్ళీ కొనకు ఇంకా వెతికితే తాత్తాలు మాత్రం తాత్తాలు ఒక రకంగా దాద్దాలు ఒక రకంగా ఉంటాయి. తాత్తాలేమో వివార శ్వాస అఘోష ప్రయత్నాలు అయినాయి. అంటే సకారానికి ఏమున్నాయి? సకారంకు ఈషద్వివృతము, వివారము, శ్వాసము, అఘోష ప్రయత్నాలు. మీరు మళ్ళీ ఒక్కసారి పాఠం అయినాక ఒకసారి మీరు అచ్చంలోకి వెళ్ళి మన సంజ్ఞా ప్రకరణలో పెట్టి సకారానికి దీనికి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూడండి. సకారంకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా వచ్చే ఆదేశంలో ఉండాలి. ఇది దకారం కూడా కుదరాలి అన్నప్పుడు ఈషద్వివృత అంటే ఈషద్వివృతం వచ్చే ఆదేశం ఈషద్వివృతం కావాలి. అట్లానే వివారం శ్వాస వచ్చేటువంటిది కావాలి. అఘోష పెద్ద ధ్వనిగా ఉండకూడదు. దీంట్లో ఏమున్నాయి? ధ అంటే మహాప్రాణం అల్పావధి, ఇది కూడా మహాప్రాణం కావాలి. మహాప్రాణం సారీ. కనుక దీంట్లో వెతికితే తాత్తాలు ఏమిటి? వివారమే, శ్వాస ప్రయత్నాలు ఉన్నాయి. దాంట్లో థా మాత్రం మహాప్రాణం అయింది. కనుక ఈ తాత్తాలు రెండిలో థా మాత్రమే వదిలి దాంట్లో థా వస్తుంది. అంటే ఉదు సకార స్థానాలతో థకారం వచ్చి ఉదుథు స్థానం లేదా ఉదుథు స్తంభనం లాగా మనం దాన్ని
ఆదేశాలుగా తీసుకోవచ్చు అనేది ఒకసారి. ఎందుకంటే దాన్ని ఇంకా మనం ఒకసారి నిజానికి అవి చదవాలి. ఇప్పుడు మనకు సమయం లేక మనకు రేపు మనం దాన్ని చూద్దాం. ఆత్సంధిలో ఉన్నటువంటివన్నీ కూడా చూసి చెప్పవచ్చు. ఇప్పుడు ఒకసారి మీరు దీన్ని ఒక్కసారి చరవణం చేయండి, ఒకసారి చూడండి. అత్సంధిలో ఉన్నటువంటి సకారక స్థానాలకు ఈ తాతాదాతలో ఉన్నటువంటి దేనికి ఆ విధంగా కుదురుతుంది అనేది చూసుకొని మీరు చూస్తే రేపు మీకు పాఠం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడికి మనం ఈ పాఠాన్ని ఆపేద్దాం. ఇప్పటికి 15 నిమిషాల పైగా అయిపోయింది కనుక ఆపేద్దాం. ఏమైనా మామూలు అనుమానం ఉంటే అక్కడ ఇంకా విశేషమైన అనుమానం రేపు చెప్తాను. కన్ఫ్యూజ్లో ఉందా బాగా? ఒకసారి మళ్ళీ మీరు చెప్పుకోవాలి ఊరికే చదవడం వేరు, ఆ, కొంచెం అర్థం అవ్వాలి. అర్థమవుతుంది. ఉదాహరణలు వచ్చాకే అర్థం అవుతుంది. ఇదివరకటి ఉదాహరణలు వాటిలో వచ్చాకే అర్థం అర్థం. అయిపోలేదు. ఇదివరటి వాటిలో ఇది ఈజీగా ఇది కొంచెం గ్రహింపలేదు. కొంచెం కొంచెం కఠినంగా ఉంటున్నటువంటిది. ఇది ఉజ్జుపాస్య కూడా బాగానే అర్థమయ్యాయి, ఇది కొంచెం కష్టంగానే మనం ఉంది. చాలాసార్లు చెప్పుకున్నాం సుజీపాస కూడా. లేకపోయినా మొదటి 2 సార్లకి బాగానే అర్థమైంది. అది కొంచెం వివార అంటే ఏం కాదు మహోదయ. వివారం అంటే నోరు తెరుచుకోవడం. ఓకే. వివార సంవార శ్వాసనాద ఘోష మనకు ఈ కౌముది లక్షితాంత సంజ్ఞా ప్రకరణంలో ఒక్కొక్క వర్ణము ఏ ఏ స్థానం నుంచి పుట్టాయి. అక్కడ 2 రకాలు ఉంటుంది. స్థానం వేరు, ప్రయత్నం వేరు. మనం ఇన్ని రకాలైనటువంటి వర్ణాన్ని మనం పలుకుతున్నాము. ఈ పలికే ఒక్కొక్క వర్ణము మనకు లోపల స్థానాలు అంటే ఒక ఫ్యాక్టరీ. మన నిజానికి ఒక ఫ్యాక్టరీ ఇది, వర్ణాన్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ. ఈ ముడి పదార్థం నాభి నుంచి వచ్చేటువంటి ఒకానొక నాదధ్వని అది ఇక్కడి నుంచి ముఖం కంఠం నుంచి పెదవుల వరకు బయటకు వచ్చేసరికి 5 స్థానాలు ప్లస్ ఇంకో 2 చూడండి కనుక 6-7 స్థానాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా 5 ప్రధానమైనవి. ఆ స్థానాల్లో పుడతాయి. అంటే అక్కడ ఫ్యాక్టరీలో ఫలానా ప్లేస్లో కూడా ఒక షుగర్ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఇది దంచుతుందో లేకుంటే ఇక్కడ తెల్లగా వస్తుందో అంటే ఒక ప్లేస్ స్థానాలు. దాంట్లో చేసే ప్రయత్నాలు ఒక్కొక్క ప్రయత్నాలు వేరే ఉన్నాయి. అట్లా అనేక ప్రయత్నాలతో మనకు వర్ణ అందుకొరకే ఒకే విధమైనటువంటి ధ్వని రకరకాలైనటువంటి వర్ణాలుగా పుడుతున్నాయి. అందుకే వాటిని ఏ ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక ఇక్కడ మనకు ఒక సవర్ణం రావాలి అంటే ఈ వర్ణానికి ఈ వర్ణానికి 2 వర్ణాలకు కూడా సమానమైన స్థానంలో పుట్టాలి ఒకటి. రెండోది ఏమిటి, ప్రయత్నాల్లో కూడా దీనికి కలవాలి. నిజానికి ఒక ప్రయత్నానికి ఇంకో దానికి విభిన్నమైన ప్రయత్నాలు ఉన్నాయి, కానీ మనకు విభిన్నమైనటువంటి వర్ణాలు పుడతాయి. దాంట్లో కొన్ని అంటే ఏమిటి అంటే సవర్ణత్వం ఏమని చెప్పుకున్నాం, తుల్యాస ప్రయత్నం సవర్ణం తాల్వాస్తమాలు ఆవేశ్యం తుల్యం తత్వ సవర్ణ అత్యంతమైనటువంటి పోలిక అత్యంతమైన పోలికలు ఉండాలి. అంటే మొత్తం సెంటుపరచ లేకపోయినా అత్యధికంగా కొన్ని వర్ణాలలో పోలిక లేకుంటే దాన్ని మాత్రం తీసుకోమన్నారు. అందుకే అట్లా దీంట్లో ఈ ప్రయత్నాల ద్వారా మనకు సంజ్ఞా ప్రకరణ సూత్రంలో చూసిన ప్రకారం మనకు దొరుకుతాయి. వాటిని గమనిస్తే సకారానికి తకారానికి ఏ విధంగా పోలికలు కూడా మీరు ఒకసారి చూస్తాం. మిగతా వర్ణాలకు ఏది అంటే ఈ మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. ధృతులసానందంతాన్ ధృతు లస తా అంటే తవర్గ, ధృ అంటే తవర్గ, లకారం సకారం. ఈ 4 అంటే తవర్గలోని 5 వర్ణాలు ప్లస్ 3 8 వర్ణాలకు ఎట్లా సవర్ణత్వం ఉంది అని ఒక్కసారి మీరు భాగ్య ప్రయత్నాలు కూడా వెతికితే దాని ద్వారా మీకు తెలుస్తుంది. దాని గురించి రేపు చెప్పుకుందాం. సరే అండి, అందరికి కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు. న్యాయేన మార్గేణ మహీమైష గోబ్రాహ్మణేభ్యో శుభోదయం. లోకా సమస్తా స్థితినో భవంతు. స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ఆకుండే వారు ధన్యవాదాలు. నిష్కరవస్తు. ఏం చేస్తున్నా